ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసాన్ని అందిస్తుంది ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో రైట్ హ్యాబిట్స్, సరి అయిన అలవాట్లు అంటే ఏంటి, సరి అయిన అలవాట్లు ఎలా పెంపొందించుకోవాలి, అసలు చెడు అలవాట్లు ఎందుకు వస్తాయి యువతలో, విద్యార్థుల్లో అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం యొక్క చైర్మన్గా ఉన్నారు. తర్వాత పిరమిడ్ మాస్టర్ కన్నా ముందుగా తన 15వ ఏట నుండే వ్యాపారాన్ని ప్రారంభించాలన్న కలలు కానీ ఒక గొప్ప సీడ్స్ బిజినెస్ వ్యాపారవేత్తగా ఉన్న ఆర్మూర్లో ఒక గొప్ప వ్యాపారవేత్త, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గంగారాం గారు. వారితో మాట్లాడి మరి అంత చిన్నప్పుడే వ్యాపారవేత్తగా అవ్వాలన్న కలలు ఎలా కన్నారు, ఎలాంటి అలవాట్లు పెంపొందించుకుంటే అంత గొప్పగా ఎదిగారు, వారి ద్వారా తెలుసుకుందాం మనం. నమస్కారం గంగారాం గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ అండి. రైట్, ఇదేంటి సరి అయిన అలవాట్లు తెలుసు మనకు, ఏమిటి రైట్ హ్యాబిట్స్ అంటే? ముందుగా ధ్యాన యువ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సరైన అలవాట్లు అంటే మనం చిన్నప్పటి నుంచే, అంటే రైట్ 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి మనకు ఊహ వచ్చేస్తుంది. 5th క్లాస్ నుంచే ఊహ వస్తుంది. అప్పటి నుంచి మన ఫ్రెండ్స్తోని మ్యాక్సిమం మనము చెడు అలవాట్లైనా మంచి అలవాట్లైనా అలవాటు చేసుకునేది ఎవరితోని? మన ఫ్రెండ్స్తోని. అమ్మ నాన్న రాత్రికి పొద్దున మనతో ఉంటాడు, కానీ దినమంతా ఉండేది ఫ్రెండ్స్తోని మంచి అలవాట్లు చెడు అలవాట్లు మనకు అలవాటు అవుతాయి. సపోజ్ మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, మంచి ఫ్రెండ్తో మనం స్నేహితం చేసినాం అనుకోండి, మంచి అలవాట్లు అవుతాయి. అదే చెడ్డ అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్తోని మనము ఫ్రెండ్షిప్ చేసినాం అనుకోండి, చెడు అలవాట్లు వచ్చేస్తాయి. మనకు తెలుసుకున్నాలా మన పరిస్థితి ఏంది, మన ఇంటి పరిస్థితి ఏంది, మనం ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అని మన మైండ్లో సర్క్యులేట్ అవుతూ ఉండాలా. చెడు అలవాట్లకు దారి తీసే నువ్వు ఫ్రెండ్స్తో పోయినావు అనుకో, చెడు అలవాట్లు అయిపోయి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే లాస్ట్కి అయితే డ్రగ్స్కు, గాంజాకు, దానికి అలవాటు పడతావు. మంచి ఫ్రెండ్స్తో నువ్వు మంచి మెరిట్ ఫ్రెండ్స్తోని నువ్వు ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, మెరిట్గానే నువ్వు ఆలోచన చేస్తావు. ఏమన్నా డౌట్స్ ఉంటాయి నీకు, అన్న ఈ డౌట్స్ ఏంటని అడిగితే వాడు క్లారిటీ ఇస్తాడు. రైట్, అంటే మనం ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే అలా తయారవుతామో అంటారు. పక్క 100%. రైట్, విద్యార్థుల మట్టుకు రైట్. అంటే విద్యార్థి అంటే ఇప్పుడు 5th క్లాస్ నుంచి పడితే ఇంజనీరింగ్ అయిపోయేది వరకు, రైట్, ఇంజనీరింగ్ అయిపోయి పీజీ అయిపోయే వరకు కూడా ప్రభావితము నాకు తెలిసినంత మట్టుకు 90% ఫ్రెండ్స్ తోని మంచిగా అవుతారు, ఫ్రెండ్స్ తోని చెడ్డగా అవుతారు. రైట్. ఇప్పుడు మీరు మీ జీవితంలో వ్యాపారవేత్త అవ్వాలని మీరు చిన్నప్పుడే కలలు కన్నారు కదా. అవునండి. మీరు ఎలాంటి అలవాట్లు పెంపొందించుకున్నారు? మీ సక్సెస్ స్టోరీతో ఆ మంచి అలవాట్లు ఎట్లా వస్తాయో చెప్పండి. నాది 1990 10th క్లాస్ బ్యాచ్ అండి. 1990లో 10th క్లాస్. అంతకంటే ముందే 1987లో 7th క్లాస్ అయిపోయింది. 7th క్లాస్ కూడా అప్పుడు కొద్దిగా మంచిగానే ఉంటుండే, అంటే మంచి పొజిషన్ అని అనుకుంటుంటే అప్పట్లో. అయితే 1987లో ఏమైందంటే, మేము రెడ్డిలం అయినప్పటికీ పూర్ ఫ్యామిలీ మటుకు ఏం చేసినాము, చేనులకు పనికోవడము, ఏది సమ్మర్ హాలిడేస్లో. మా దగ్గర పసుపు, టర్మరిక్ ఎక్కువ ఉంటుంది. పసుపు దొబ్బ పోతే ఏంటంటే మొయ్యాల, చిన్నపిల్ల అన్నాం కదా, ఆడోళ్ళు ఎక్కినా కొద్ది మొయ్యాల. మా అమ్మతో పాటు నేను పోయి అప్పుడు ₹2 ఇస్తుండ్రి. ఆ రూపాయి జమ చేసుకొని డ్రెస్సులు నేనే కొనుక్కున్నాడు, పుస్తకాలు నేనే కొనుక్కున్నాడు. ఓకే, నా పైసలు నేనే. మా అమ్మ కూడా నువ్వు పని చేసినావు కదా, నీ దగ్గర పెట్టుకొని నువ్వు బుక్స్ అవి కొనుక్కో అని అంటున్నాను. అట్లనే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా దగ్గర ఒక సీడ్స్ కంపెనీ ఉండే, చిన్నది. ఆ సీడ్స్ కంపెనీలకు పార్ట్ టైంగా, అంటే స్కూలు పోతూనే పార్ట్ టైంగా మార్నింగ్ పోయి ఊడ్చేసి నీళ్ళు పెట్టేసి స్కూల్కి అవుతుంటే, తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చి
మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని నేను సాయంత్రం 8 మళ్ళీ తాళం వేసుకొని నేను పోతుంటే అట్లా పార్ట్ టైం 100 రూపాయలు శాలరీ చేసిన. అంటే చిన్నప్పటి నుండే మీరు ఉద్యోగం చేసిన 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. ఉద్యోగం చేయడం, చదువు ఆపలే. చదువే కంపల్సరీ చదువు. స్కూల్ పోవడము 6 o'clock 9 o'clock స్కూల్ స్టార్ట్ అవుతుంది, 9:30కి. అంతలోపు రెడీ అయ్యి బిఫోర్ స్కూల్ ఒకసారి రెడీ అయ్యి వెళ్ళడం, ఆఫ్టర్ స్కూల్ పనికి వెళ్ళడం. అట్లా పని చేసి ఆ సీడ్స్ కంపెనీలో 10th క్లాస్ వచ్చే వరకు నాకేమైపోయిందంటే దాంట్లో పట్టుదల వచ్చింది. నాకు డబ్బులు వస్తున్నాయి కదా, 100 రూపాయలు వస్తున్నాయి, మరి ఇంట్లో సాయం చేస్తున్నా. 1990లో 100 అంటే 10,000తో సమానం. అయితే దాంతో పాటు 1992 నాకేమైందంటే ఇంటర్మీడియట్లో నాకు నేను 10th క్లాస్ 3rd క్లాస్ అండి, 3rd క్లాస్లో పాస్ అయినా. అయినా రెడ్డిట్లో అట్లా నాకు సీట్ రాలేదు, ఇంటర్మీడియట్లో సీటు రాలేదు గవర్నమెంట్ స్కూల్. అప్పుడు ప్రైవేట్ స్కూల్ తక్కువ, ఓన్లీ గవర్నమెంట్ తక్కువ. ఏ 1-2 ఉండే, దానికి బాగా 8,000 రూపాయలు ఫీజు అప్పుడు. దానికి మనకు అంత కట్టేంత స్తోమత లేదు. సో ఫుల్ టైం జాబ్కి ఎక్కేసిన. రైట్. 1992 వరకు. 92, 93లో ఏం చేసిన అంటే 94లో నా మ్యారేజ్ అయింది. 94లో నా మ్యారేజ్ కాగానే ఇంకా అప్పుడు ఒక సీడ్స్ కంపెనీ సార్ ఉండే, ఆయనతో పాటు ఆయన ఏం చేసిందంటే, బాబు నువ్వు రెడ్డివి, ఇక్కడ రిలేషన్స్ ఉన్నారు, నువ్వు సీడ్ ఆర్గనైజర్ కంపెనీ పెట్టుకో బాగుంటుందని ఆయన సజెస్ట్ చేసి, ఆయన సజెస్ట్ చేసిన వెంటనే ఒక 25 ఎకరాలు ఓన్గా రిజైన్ చేసేసి కంపెనీకి. అప్పుడు నాకు 1,200 రూపాయలు ఫుల్ టైం 1,200 రూపీస్ ఇస్తుంది. దానికి రిజైన్ చేసేసి నేను కంపెనీ పెట్టినా. కంపెనీ పెట్టినప్పుడు 1994లోనే, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన ఇంటర్మీడియట్ అయిపోయిన స్టేజ్లోనే 1994లోనే దానికి రిజైన్ చేసి, అంటే ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అన్నట్లు మనకి. 1994 అంటే 34లో కంపెనీ పెట్టడం అంటే 94లో మనం ట్రైనింగ్ వచ్చినాం. 30 years ఇండస్ట్రీ. 30 years అంటే మీరు చిన్న ఏజ్ లోనే ఇలా కంపెనీ పెట్టాలి, నేను ఇలా ఎదగాలి అని ఇలాంటి మంచి ఆలోచన, మంచి అలవాట్లు ఎలా వచ్చినాయి అంటారు? ఆ మంచి అలవాట్లు ఏంటంటే, నేనైతే పనిచేసే దాంట్లోన్నారో మా సార్ కూడా, ఏదైతే మా ఓనర్ ఉన్నాడో ఆయన కూడా చిన్నప్పుడు బాగా కష్టపడే పైకి వచ్చిండు అన్నట్లు. ఆయనను చూసి ఇన్స్పైర్గా నేను కూడా ఒక మంచిగా కంపెనీ పెట్టి ఎదగాలని చెప్పేసి ఆ 1994 మార్చి 15 నా పెళ్ళైన వెంటనే మరుసటి వారం 15 రోజులకు రిజైన్ చేసేసి ఇంకా కంపెనీ పెట్టి మా పార్ట్నర్ రాజిరెడ్డి గారని వారితో నేను కంపెనీ పెట్టడం జరిగింది. వారితోనే ఇప్పటిదాకా ఉన్నాము, లాస్ట్ దినం దాకా కూడా వారితోనే ఉంటాము. ఇద్దరు పార్ట్నర్స్ మిత్రులు కలిసి స్టార్ట్ చేశారు, ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తారు. 30 years. ఇప్పటికి మేము 100 రూపాయలతో చేసిన కంపెనీ స్టార్ట్ ఇవాళ 100 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది. 100 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది. మా కంపెనీకి ఇప్పుడు ఆస్తులు మార్కెట్ వాల్యూ ప్రకారం 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రైట్. అంటే ఒక విద్యార్థి దశలో చదువుతో పాటు పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నతంగా ఎదిగారు, అందులో మీరు ఉన్నారు. అవును. ఇప్పుడు చెప్పండి, అసలు నేటి విద్యార్థులు, నేటి యువత ఎలాంటి అలవాట్లను కొనసాగించాలి, వాళ్ళు ఎలా ఉంటే ఇలా వాళ్ళు అనుకున్నది లక్ష్యాన్ని సాధిస్తారు? ఫస్ట్ ఇప్పుడు ఉన్న యువత విద్యార్థి ఫస్ట్ మొబైల్ తక్కువ వాడాలండి. ఓకే. మొబైల్ ఏమవుతుందంటే మన మెమొరీ అంతా లాస్ చేస్తుంది. ఎంత అంటే నేను ఒక 10th క్లాస్ స్టూడెంటు, ఆయన ఫేస్బుక్ నేను చూస్తే 5,500 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఆ పిల్లోడికి. 10th క్లాస్ 8th క్లాస్ పిల్లోడు, అప్పుడు 8th క్లాస్ ఉండే. ఫేస్బుక్ లో ఆయన ఫేస్బుక్ ఫ్రెండ్ 5,200 ఫ్రెండ్స్ ఉన్నారు ఆయన. ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్స్ 4,800 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. ఇక ఏం చదువుతాడా ఆయన, అవి చూస్తాడా సోషల్ మీడియాలో? అందుకోసమే మొబైల్ తక్కువ వాడి ఫ్రెండ్స్ని, మంచి ఫ్రెండ్స్ని చేసుకొని, మనకంటే హుషారున్న అంటే మెరిట్ ఉన్న స్టూడెంట్స్తో ఫ్రెండ్స్ చేసుకుంటూ సాయంత్రం రాగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 గంటలు బుక్స్ మీద హోంవర్క్ చేసుకొని అట్లా మంచి అలవాట్లు చేసుకుంటే మంచి అలవాటు అవుతుంది. ఇంకా నేనేమున్నా ఇప్పుడు ఉన్న యువత ఏమున్నది, 50% యువత ఏమున్నది, రాగానే ఫోన్ తీసేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అప్లోడ్ చేసి, ఇది చేసి, అది చేసి, యూట్యూబ్ చూసి
ఆడు ఏం నేర్చుకున్నది అంటే అందరూ ఏం చేస్తున్నారో చూస్తున్నారు తప్ప వారు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవట్లేదు. అంటే ఈ అలవాట్లు దురలవాట్లన్నీ అట్నుంచి వస్తున్నాయి కొన్ని కారణాల వల్ల. రైట్. ఇప్పుడు ఈ నేటి యువత ఒక క్వాలిఫికేషన్ అయిన తర్వాతనే ఒక పని చేయాలి, ఆ పనికి ఇంత జీతం వస్తేనే నేను పని చేస్తా అంటున్నారు. వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఇంత పనికి నాకు ఇంత జీతం కావాలనేది రాంగ్. నువ్వు పని చేస్తావు, నీ పనికి బిజినెస్ అయినా సరే, నువ్వు జాబ్ అయినా సరే పని చేస్తూ పోతుంటే నీకు ఆటోమేటిక్ మేనేజ్మెంట్ కూడా చూస్తుంది కదా. పని చేస్తూ పోతే ఈ అబ్బాయి మంచిగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆటోమేటిక్ నీకు ఇంక్రిమెంట్ వస్తుంది. నీకు అన్ని విధాలు వాళ్ళ నీ హెడ్కో, సపోజ్ ఓనర్కో, నీ హెడ్కో, నువ్వు రిపోర్టింగ్ చేసే మేనేజర్కో, పలానా గంగారాం అనేట ఆయన మంచి వర్క్ చేస్తున్నాడండి అని ఆయన కూడా రిపోర్టింగ్ ఇస్తే నీకు ఎక్కువ వస్తుంది కదా. అంటే ఏ పని చేస్తున్నా ముందు పని మీద ధ్యాస పెట్టాలి, వస్తుంది కాదు. పని మీద ధ్యాస పెడితేనే సక్సెస్ అవుతాము. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ. రైట్. ఏదైతే ధ్యాస పెట్టకుండా సాయంత్రం కానీ నాకు ఇలా హాజరు పడుతుంది, అటెండెన్స్ పడుతుంది, గిట్లా చూసుకుంటా పని చేస్తే వాడు ఎప్పటికి కూడా బాగుపడలేడు. రైట్. మీరు అంటే ఇప్పుడు మీ జనరేషన్ అప్పుడు అంటే 100 రూపాయలతో ఒక బిజినెస్ పెట్టారు. ప్రతి యువతకు కూడా ఉన్నది, నేను బిజినెస్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వాలని. మరి మీలాగా బిజినెస్ స్థాపించాలి అంటే ఇప్పుడు ఎంతో పెట్టుబడి కావాలి కదా. మీరంటే 100 రూపాయలతో మొదలెట్టినా అన్నారు, మీకు ఒక మంచి మిత్రుడు కలిశారు, మీకు మంచి సజెషన్ ఇచ్చే వ్యక్తి ఉన్నారు. మరి నేటి యువత ఒక బిజినెస్ స్థాపించాలి అంటే ఎలాంటి ఆలోచన, ఏమేమి రిసోర్సెస్ని, వాళ్ళు కావాల్సిన పెట్టుబడిని ఎలా తీసుకురావాలంటారు? ఇప్పుడు ఒకటేనండి, ఇలా బిజినెస్ అంటే 2 తీరులు ఉంటాయండి. ఒకటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకో, సపోజు నేను పోయి ఒక్కటిసారి 100 అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతా అంటే నడది. అది ఎక్స్పీరియన్స్ టు ద ఎక్స్పర్ట్. అంటే అనుభవంతోనే ఎక్స్పర్ట్ అవుతాం. ఫస్ట్ నువ్వేం చేయాలి, ఒక చిన్న ఇల్లు కట్టాలి. ఇల్లు ఎవరికి కట్టాలి? ఒక ప్లాటు ఆయన దగ్గర అగ్రిమెంట్ చేసుకోవాలి. నేను 2300 2500 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేస్తాను అని చెప్పేసి చాలామంది ఎల్లరపు గుత్తకిచ్చిన వాళ్ళు ఉంటారు. ఏది కన్స్ట్రక్షన్ ఆయన దగ్గర గుత్తకు కట్టాలా. కట్టినా కూడా అప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇందులో ఎంత ఖర్చు అయింది, ఎంత నాకు మిగులుతున్నాయి, అట్లా ఒకటేసారి నువ్వు స్లాబ్ ఎక్కుతా అంటే నడిది 18 మెట్లు ఎక్కితేనే నువ్వు స్లాబ్ ఎక్కగలుగుతావు. ఇప్పుడు యువత ఏం చేస్తుంది, ఒక డబ్బున్న డాడీ దగ్గర ఒక 5 కోట్లు తీసుకొని, ఒక 10 కోట్లు తీసుకొని ఒకటేసారి కట్టాలనుకుంటుండు. అట్లా ఫెయిల్ అవుతుంది. స్టెప్ బై స్టెప్, బాటమ్ టు టాప్, స్టెప్ బై స్టెప్ ఎక్కితేనే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. రైట్. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఎక్స్పర్ట్ అవుతాం. పని చేస్తూ ఎదగాలి అన్న ఒక దృక్పథం, ఒక మంచి అలవాట్లు మీరు కలిగి ఉన్నారు. అవునండి. సో ఇప్పుడు విద్యార్థులకు ఫోన్ తక్కువ వాడితే వాళ్ళ ఆలోచన ఎక్కువ ఉంటుంది. అవునండి. ఏదైతే మీరు కావాలనుకున్నారో ముందు దానిలో ఎక్స్పీరియన్స్ సంపాదించండి, ఎక్స్పర్ట్ అవుతారు అనేది మంచి సజెషన్ చెప్పారు. ఇప్పుడు మరి మీరు అంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు మీ పిల్లలకి ఎలా నేర్పించారు? మరి మీ పిల్లలకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చి బిజినెస్ చేపిస్తున్నారా? నేను డబ్బులు ఇవ్వలేదండి. నేనేం చేసిన అంటే మా అబ్బాయికి 10th క్లాస్ వరకు అక్కడ నిజామాబాద్లోనే చదివించిన. 10th క్లాస్ కూడా అది పెద్ద స్కూల్, ప్రైవేట్ స్కూల్ అయినా చిన్నది మామూలు స్కూల్లో చదివించాను. తర్వాత ఇంటర్మీడియట్కు ఎన్ఆర్ఐ కాలేజ్ అని హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంది, అందులో చదివించాను. అది కంప్లీట్ అయినాక డిగ్రీ బీబీఏ ఎట్లా మా బిజినెస్లకే రావాలని చెప్పేసి బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని అరోరా కాలేజ్ చికట్పల్లిలో చేయించాను. బీబీఏ కోర్స్ చేయించానండి. తర్వాత మా అబ్బాయికి డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలే, ఓన్లీ చదువు మాత్రము. తనకి ఇంట్రెస్ట్ ఉందా ఈ కోర్సులన్నీ ఇంట్రెస్ట్ ఉంటేనే చేయించిన. అదే మరి బిజినెస్ లకు రావాలా, ఎట్లా బిజినెస్ లకు రావాలా డాడీ, నేను ఎప్పుడైనా వచ్చాడుదే కదా అని చెప్పేసి తనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ చదివాడు. రైట్. తర్వాత బీబీఏ అప్పుడే బాగా, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బర్డ్ అవుతారు అన్నట్లు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు మన చేతులు ఉంటారు. ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయినంటే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అవుతారు. డిగ్రీకి రాగానే ఇంజనీర్ కానీ డిగ్రీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ అయిందంటే నాకు తెలిసినంత మటుకు 50% యువత అప్పుడే ఖరాబ్ అవుతుండ్రు. అప్పుడు నేనేం చేసిన అంటే అబ్బాయికి
వీక్లీ 1 టైం పోయినా, వీక్లీ 1 టైం, 15 days 1 టైం పోయినా. బీబీఏ చేసిండు, చిక్కడపల్లి చేసిండు, అయిపోయింది. అప్పుడు మన కళ్ళు కంపల్సరీ ఉండాలి పెద్దవాళ్ళ ఆయనకి ఏంటంటే యువత ఇప్పుడు ఫ్రెండ్షిప్ నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ అయిపోయినా అంటే పేరెంట్స్ ఎప్పుడు గమనిస్తూ ఉండాలి, పెద్దవాళ్ళు అయిపోయిండ్రు కదా అని పట్టించుకోకుండా ఉండదు కంపల్సరీ. ఉండాలి. ఫాదరు సన్ను, ఫాదరు డాటరు, మదరు డాటరు, మదర్ సన్, అందరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అన్ని షేర్ చేసుకోవాలా. మీ బాబు మీతో అన్ని షేర్ చేసుకునేవాడు. రైట్. తర్వాత ఏం చేసిన, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా నేను ఎంఎస్సీ చేస్తానంటే, ఎంబీఏ వేస్తా అంటే లండన్ పంపించిన. పోయేటప్పుడే ఫిక్స్ చేసిన నేను 15 లక్షలు ఖర్చు అవుతాయి, 15 లక్షలే పెడతా నేను. మళ్ళా మిగతా ఏదైతే సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ కు నేను పెట్టా. నువ్వు అక్కడ పోయినాకనే పని చేసుకున్నాలా, పార్ట్ టైం చేసుకొని నువ్వు కంపల్సరీ చదువుకుంటూ పార్ట్ టైం చేసుకొని నువ్వు కట్టుకున్నాలా కాలేజ్కి. నీ స్టడీస్ నువ్వే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తా, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు వెళ్ళగలిగి ఇస్తా, తర్వాత మాత్రం నేను అంటే సరే డాడీ అన్నాడు. 2 సంవత్సరాలు పోయిండు అక్కడికి. హోటల్లా చిప్పాలు కూడా అడిగిండు, అదేంటి లాజిస్టిక్స్ లా డబ్బులు మోసిండు. ఓకే, అన్ని వీడియోలు పెట్టిండు నాకు. రైట్. కంపల్సరీ డబ్బులు మిడిల్ అడిగినా నేను రూపాయి ఇయ్యరా బాబు, నువ్వే కట్టుకో, నాతో కాదని చెప్తే పాపం అన్ని విధాలు వేసుకొని ఒక్క రూపాయి అడగకుండా అన్ని ఫీజులు కట్టుకొని బయట పడి ఎంఎస్ చేసి వచ్చిండు. ఇప్పుడు నాతో పాటే బిజినెస్ చేస్తుండు. చాలా చక్కగా పెళ్లి చేసినాం. ఒక అబ్బాయి. వాహ్. అంటే ఒక మంచి అలవాట్లు కలిగి ఉండి మంచి అలవాట్లు నేర్పిస్తే ఎలా ఉంటారో ఎగ్జాంపుల్. అంతే. మీరు ఇప్పుడు చెప్పండి, ఈ మంచి అలవాట్లకి ధ్యాన సాధన ఆధ్యాత్మికతలోకి రావడం ఎలా ఉపయోగపడుతుంది అంటారు నేటి యువతకి? చెప్పండి సార్. నేను ఏం చెప్తున్నా అంటే, ఆధ్యాత్మికంగా నేను 2012లో ఆధ్యాత్మికంగా వచ్చిన. అంతకుముందు నిజంగా కూడా నాకు లైఫ్ అంటే ఒక బిజినెస్ చేయడం, డబ్బులు సంపాదించడమే అనుకున్నాను. నేను మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడ్డప్పుడు నాకు డబ్బులు వస్తున్నాయి, 50 మంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, అన్ని 6 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అన్ని విధాలా మంచి అయినా కాడ కూడా ఏదో తీరని లోటు అయినప్పుడు అప్పుడు ధ్యానంలోకి వచ్చిన. ధ్యానం పత్రిజీ 2012 పుట్టినరోజు సంబరాలు బోధనలో జరిగితే అప్పుడు జాయిన్ అయినా కూడా సార్ మన క్లాసెస్ విన్న తర్వాత ఇంకా గ్రోత్ అయినా నేను. రైట్. ఎందుకు గ్రోత్ అయినా నేను కాదు, మా ఇంట్లో పిల్లలకు, యువతకు, మా గల్లీలో ఉన్న, మా వార్డులో ఉన్న వాళ్ళకు కూడా నేను ఎట్లా బతకాలా అంటే మన క్లాసెస్ ధ్యానము, ఈ యొక్క సజ్జన సాంగత్యము, ఈ ఆధ్యాత్మికం తోడైన కాడ ఇక నాకు ఆకాశం ఎద్ద అయిపోయింది అన్నట్లు. ఎంత మందిని నేను మోటివేట్ చేసిన అంటే మా గల్లీలో చాలా మందిని మోటివేట్ చేసిన, యువతను మోటివేషన్. మా గల్లీలో ఇప్పుడు ఒక్కళ్ళు కూడా అమెరికా పోలే. మా 100 మంది మెంబర్ల రెడ్డిస్ 100 మంది మెంబర్స్ ఉంటారు. ఒక్కళ్ళు కూడా అప్పటికి పోలేరు, ఆమె యుఎస్ కానీ ఎడ్యుకేషన్ పోయి అక్కడ సెటిల్ కాలేరు. నేను ఈ ఆధ్యాత్మికంగా వచ్చినాక, ఈ ఆధ్యాత్మికంగా రాకముందు నాకు తెలియదు, నిజంగా కూడా తెలియదు. ఈ క్లాసెస్ విన్న తర్వాత, మన పత్రి సార్ ప్రవచనాలు విన్న తర్వాత ఒక 20 మంది ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. 25-30 మంది యుఎస్ లండన్ లో సెటిల్ అయ్యారు. అంటే ఉన్నతంగా ఎదగాలన్న స్ఫూర్తిని ఇచ్చాం. సాధన చేస్తే అలా అయ్యారు, అలా అవుతారు. మీరు కూడా సాధన చెయ్యండి, చేస్తే బాగుంటది. మీరు లేకపోతే ఇక్కడ ఉన్నారు అనుకోండి, 45 డిగ్రీల టెంపరేచర్ మీ టమాటాలు దింపాలా, దున్నాలా, పొలం కొయ్యాలా, ఇవన్నీ మీరు నేర్చుకుంటే మేమే చేస్తున్నాం. మీరు చెయ్యొద్దు నాన్న, మీరు చెయ్యకుండా ఉండాలని చెప్పేసి నేను మన ఈ ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత నా మైండ్ ఇంకా మెచ్యూర్ అయింది అన్నట్లు. చాలా మెచ్యూర్ అయి నాతోని నా మాటలో 10 మందికి స్ఫూర్తి కలగాల. రైట్. నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక పిఎస్ఎస్ఏ మూవ్మెంట్లోకి వచ్చిన తర్వాత నేను ఒక 25 మందికి అయితే ఇంప్లిమెంట్ చేసిన. వాహ్. 25 మంది యువతకు వాళ్ళు అనుకున్న చాలా చిన్నగా ఉందాం అనుకున్న వాళ్ళను ధ్యాన సాధన నేర్పించి ఒక స్ఫూర్తిని ఇస్తే వాళ్ళు అద్భుతంగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు 25-30 మంది చాలా నన్ను చూసి నా మాటలు విని ఇంపాక్ట్ అయ్యారు. వాహ్. అట్లా ఒక వ్యాపారవేత్త మాటలు తనను స్ఫూర్తిగా తీసుకోవడం కాదు, మాటల్ని కూడా స్ఫూర్తిగా తీసుకున్నా. మీ దినచర్య ఎలా ఉంటది అసలు? ఒక ఎదిగిన వ్యక్తి యొక్క అలవాట్లు ఎలా ఉంటాయి డే అంతా? నా డే
డైలీ 5 o'clock స్టార్ట్ అవుతుందండి. 4:30 ఇప్పుడు కూడా ఇంత డబ్బు వచ్చి ఇంత సక్సెస్ అయినాక అవసరం లేదు కదా, మీరు లేవాల్సిన అవసరం లేదు. లేదు, అలవాటు కంపల్సరీ. అంతేనా? అలవాటు అయిపోయింది. 4:30 లేస్తా, లేచేసి బ్రష్ వేసేసుకొని కాలకృత్యాలు తీసేసుకొని ధ్యానంలో కూర్చుంటా ఒక 1 hour. రైట్. 1 hour ధ్యానంలో వచ్చింది. 6 గంటలకు యోగాకి వెళ్ళిపోతా. ఓ, మరి ఒక యోగి భీమయ్య యోగా సెంటర్ అని మా యోగా గురువు, ఆయన దగ్గర నేను యోగా నేర్చుకున్నా కనుక అక్కడ 35 members మేము యోగా చేస్తాం డైలీ. ఓకే. 6 to 8 1 గంట ఆసనాలు, 1 గంట ప్రాణాయామం. ఆడ వేసిన తర్వాత 8 గంటలకు డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి. 8:30 వరకు రెడీ అయిపోయి 9 o'clock బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 9:30 ఆఫీస్. ఓకే. 9:30 ఆఫీస్ వర్క్ స్టార్ట్. ఓకే. వర్క్ స్టార్ట్ అయిందంటే 2 o'clock వరకు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది పనిగా. 2 o'clock మళ్ళీ లంచ్ అయిందంటే మళ్ళీ 3 o'clock మళ్ళీ ఆఫీస్కు. 3 to 6:30 మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయడం, భోజనం చేయడం, మళ్ళీ ధ్యానం చేసుకోవడం. ఈవినింగ్ కూడా 2 hours చేసుకుంటా ధ్యానం. మీరు ఇంత షెడ్యూల్ పెట్టుకొని కూడా ఎన్నో ధ్యాన కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తారు, యువతకు కూడా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర యువత పనిచేస్తున్నారా? చాలా మంది పనిచేస్తున్నారు. అంటే మా దగ్గర 60 మందిలో 30-40 మంది పెళ్లి కాని వాళ్ళు యువతనే ఉన్నారు. పిల్లలే అంతా 23, 24, 25, 27 years పెళ్లి కాని వాళ్ళే ఉన్నారు. చదువుతూ కూడా పనిచేసే వాళ్ళు మీ దగ్గర ఉన్నారండి, ఉన్నారు చాలా. ఎందుకంటే కొద్దిగా పూర్ విద్యార్థులు కదా, వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ అదే ఫీల్డ్ లో నుంచి వచ్చిన కనుక వాళ్ళకు కూడా నేను ప్రోత్సాహం ఇస్తాను. సో ఎదుటి వాళ్ళ కష్టం మీకు తెలుసు, కష్టపడి వచ్చారు. ఇప్పుడు నేటి యువతలో ఇప్పుడు మీరు అంత ఎదిగారు, మీ బాబుకి తను అనుకున్నట్టు చదివిచ్చారు, కావాల్సింది ఇచ్చారు, కొంతవరకు తనే చదువుకొని కష్టపడమని మీరు చెప్పారు. మరి తల్లిదండ్రుల సహకారాలు లేని విద్యార్థులు, ఎవ్వరి సహకారం లేని విద్యార్థులు వాళ్ళు అనుకున్నట్టు ఉన్నతంగా ఎదగాలంటే ఎలాంటి అలవాట్లను కలిగి ఉండాలి? అదే సార్, ఎటువంటి మత్తు పదార్థాలకు వాళ్ళు వెళ్ళకూడదు. మంచి ఫ్రెండ్స్, నేను అదే ముందు చెప్పినా కదా, మంచి ఫ్రెండ్స్ని నాకంటే ఎక్కువ మెరిట్ ఉన్న ఫ్రెండ్స్తోనే ఉండాలి. చెడు వ్యసనాలు ఉన్న ఫ్రెండ్స్తోనే అలవాటు కాకూడదు. దాంతో పాటు కంపల్సరీగా మన గోల్ పెట్టుకునాలా, ఒక లక్ష్యం పెట్టుకునాలా. నేను ఒక ఉద్యోగం పెడతా, ఒక ఉద్యోగం కొడతా, ఒక బిజినెస్ చేస్తా. ఒక్కటిసారి బిజినెస్లో కావాలంటే కాదు, స్టెప్ బై స్టెప్ ఎక్కుతా. లేవు నేను ఇది చేస్తా. మంచి అలవాటు ఉంటే నీతో పాటు మీ అమ్మ నాన్న సంతోషపడతారు, మీ చుట్టాలు సంతోషపడతారు. నువ్వు మంచిగా ఉన్నతంగా ఎదిగి ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి వ్యాపారం చేసావు అనుకో, నీతో పాటు నీ వచ్చే భార్య సంతోషపడుతుంది, నీకు వచ్చే బిడ్డలు మంచిగా ఉంటారు. అన్ని విధాల నీకు వాల్యూ, మార్కెట్లో ఎంత వాల్యూ. ఫలానా రెడ్డి గారు అంటే, ఫలానా నాయుడు గారు అంటే, ఫలానా అశోకు సీను అంటే, అరే కష్టపడి పైకి వచ్చిండ్రా, అలా నాన్న దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఆయన పట్టించుకోకుండా మంచిగా ఆయన చదువుకొని పైకి వచ్చిండని పేరు తెచ్చుకున్నాలా. అంటే మన వాల్యూ మన అలవాట్లను బట్టి, మన జీవించిన జీవితాన్ని బట్టే ఉంటది. అంతే కదా మరి. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకే ఆ వాల్యూ ఉంటది. ఈ పలానా ఉన్నాడు అనుకో, రామ్ ఉన్నాడు అనుకో, వేస్ట్ మనిషి అంతా ఎప్పుడు తాగుతాడు, తింటాడు, ఎవరు పట్టించుకోడు, చెయ్యడు. ఏం జీవితం మన మనిషి జీవితం వచ్చినప్పుడు ఎన్నో పుణ్యాలు చేసుకుంటూ వచ్చిన ఈ జీవితంని ఆ దుర్వినియోగం చేయొద్దు. సద్వినియోగం చేసుకొని ఇవాళ సంఘంలో మంచి పేరు తెచ్చుకునే స్థాయికి ఎదగాలని యువతులకు ముఖ్యంగా యువతులు కూడా, నా బిడ్డ ఉన్నది, అందరు ఉన్నారు, ముఖ్యంగా యువతులు కూడా ఆ ఫోన్లు నెట్లు తక్కువ వాడి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చదువు మీద ఎక్కువ పెడితే మంచి భర్త వస్తాడు, మంచి భార్య వస్తుంది, వాళ్ళ జీవితం మంచి సాఫీగా జరుగుతుంది. వండర్ఫుల్. సో ఇప్పుడు యువతకు ఒక లక్ష్యం ఉండాలి, మంచి స్నేహితులతో ఉండాలి, ఇది అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు వాళ్ళ కళలు నెరవేర్చుకోవడానికి కావాల్సిందంటే ఫ్రెండ్స్ని బట్టే, అంటే మీకన్నా ఉన్నతంగా ఆలోచించే ఫ్రెండ్స్తో స్నేహం చేయాలి అన్నారు మీరు. అవును, మీకన్నా లో లెవెల్లో ఉన్న వాళ్ళతో ఉంటే అలాగే ఉండిపోతాం. మళ్ళా మనకంటే చిన్న లెవెల్గా ఆలోచన చేసి చెడు వ్యసనాలు అన్నీ అయిపోతాం. మనం వదిలేయాలి, అలాంటి అసలే వాళ్ళ దగ్గరకు పోవద్దు. పిలిచినా కానీ నేను రాను నాన్న, నాది వేరే రూట్ ఉంది, నా గోల్ వేరే ఉంది, అటు వెళ్ళిపోతాను నేను. దాంతో పాటు ఆధ్యాత్మికంగా ధ్యానము, యోగా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునాలా. ఆధ్యాత్మికంగా యోగా, ధ్యానము
సజ్జన సాంగత్యము, ఆత్మ జ్ఞానము, ఇవన్నీ క్లాసెస్ అటెండ్ అయితే ఆటోమేటిక్ మనం బాగుపడతాము. రైట్. విద్యార్థులకు మంచి అలవాట్లు అంటే ఇవే ఇవే ధ్యానం చేసే ఒక మంచి అలవాటుని, ఎస్, పుస్తకాలు చదివే మంచి అలవాటుని, సజ్జనులతో సజ్జన సాంగత్యం, ఇందాక మంచి ఫ్రెండ్స్ అన్నారు అటువైపు, ఇటువైపు సజ్జన సాంగత్యం. అంతే. సో ధ్యానం చేసి మీ దగ్గర ధ్యానం చేసిన యువత అద్భుతంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పారు, 25 మంది అద్భుతంగా సెటిల్ అయ్యారని. అవునండి. సో మీ దగ్గర పనిచేస్తున్న యువత కూడా పని చేస్తూ చదివితే ఉన్నతంగా ఎదుగుతారా, లేదు మొత్తం చదువులు అయిపోయినాకనే పనిలోకి వెళ్ళాలా? నాకు అడిగితే మాత్రం పని చేస్తూ చదవాలా. రైట్. పని చేస్తూ చదివితేనే దాని వాల్యూ ఏర్పడుతుంది, మనకు దాని యొక్క ప్రాముఖ్యత ఏర్పడుతుంది, అప్పటికి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. రైట్. చాలా మంది తల్లిదండ్రులు కూడా అమ్మో మా బాబుని ఏదైనా ఓకే కానీ జాబ్ చేయడానికి ముందే ఏనియరు. వేరే దేశాల్లో ప్రతి సమ్మర్లో వర్క్ చేపిస్తారు వాళ్ళతో. ఇప్పుడు మీరు కూడా బయటికి వెళ్తే చేపించారు, ఇంతే ఇస్తా మిగతాదంతా నీ ఇష్టం, మీరు ఇవ్వగలరు, మొత్తం డబ్బులు ఇవ్వగలిగి కూడా అలా చెప్పారు మీరు. రైట్. ఇప్పుడు మరి సరే అబ్బాయిల గురించి ఇప్పటిదాకా చెప్పారు, అమ్మాయిలకు ఎలాంటి అలవాట్లు ఉండాలి? మీ అమ్మాయి గురించి కూడా చెప్పండి. మా అమ్మాయి కూడా 10th క్లాస్ వరకు అక్కడ ఆర్బీఆర్ఆర్ స్కూల్ నిజామాబాద్లో అయింది. తర్వాత ఇక్కడ నారాయణ చైతన్య స్కూల్లో ఇంటర్మీడియట్ చేసింది. తర్వాత సెంట్ మార్టిన్లో ఇంజనీరింగ్ చేసింది, సిఎస్సి కంప్యూటర్ కంప్లీట్ చేసింది. తర్వాత పెళ్లి చేసినాం. అయితే ఇప్పుడు పాప బాబు. అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా యువతులు కూడా, ఆడవారు కూడా చాలామంది బాగానే ఉంటారు, ఒక 20-30 మంది కూడా కొద్దిగా పెడదోన పడుతున్నారు. ఎట్లా అంటే ఫ్యాషన్స్, ఒక్కొళ్ళని చూసి ఒక్కొళ్ళు ఇది పెట్టుకున్నాలా, ఆ డ్రెస్ వేసుకున్నాలా, ఈ డ్రెస్ వేసుకున్నాలా, అలా గోల్ అర్థమైతే లేదు. అమ్మ నాన్నకు స్ట్రాంగ్ ఉంటే ఇవే, అమ్మ నాన్న స్ట్రాంగ్ లేకపోతే మ్యాక్సిమం కష్టపడుతున్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి కొద్దిగా మా రెడ్డిలే కానీ పూర్ ఉంటారు. ఆమె ఏం చేసింది, ఆ పార్ట్ టైంలో ట్యూషన్స్ చెప్పింది. పార్ట్ టైంలో ట్యూషన్స్ చెప్పి ఆమె స్టడీ కంప్లీట్ చేసుకొని ఇవాళ విప్రోలో జాబ్ కొట్టింది. వాహ్. అంటే నేనేమంటున్నా అంటే మనము మన దగ్గర ఆర్థికంగా ఉన్నా కానీ మనము ఇంజనీరింగ్ చేసేటప్పుడు కొద్దిగా పిల్లలకు ట్యూషన్ చెప్పడము, మనం మంచిగా చదువుకోవడము, అటువంటి మంచి అలవాట్లు ఉంటే యువతులు కూడా అన్ని రంగాల్లో రాణించగలరు. అంటే తల్లిదండ్రుల మీదనే ఆధారపడకుండా చదువుతున్నప్పుడే వాళ్ళు ఏం చేయగలరో చేయాలి. కొంతమందికి నేర్పించడం అనేది చాలా అల్టిమేట్. టీచింగ్తో చాలా డిసిప్లిన్ నేర్చుకుంటారు. టీచింగ్ తోనే ఇప్పుడు మన ధ్యానంలో కూడా టీచర్స్ చాలా మంది వస్తారు, వచ్చి వాళ్ళందరికి చెప్తారు. అంటే యువత ఏమవుతుందంటే నిజంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ లేడీస్ తక్కువ కానీ అబ్బాయిలు మట్టుకు ఈ గాంజా అని కొత్త పేర్లు తెలియని కూడా అలవాటు అవుతుంది. బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అది అటు పోయినామనుకోండి, అది వెన్నుపూస. ఇప్పుడు మన ఏంది ఇంటర్మీడియట్ అనేది వెన్నుపూస, ఇంజనీరింగ్ అనేది వెన్నుపూస ఇరిగిపోతుంది అప్పుడే. ఆ వెన్నుపూస ఇరివకుండానే ఈ ఆధ్యాత్మికంగా రావాలా, సజ్జన సాంగత్యం చేయాలా, క్లాసెస్ వినాలా, బుక్స్ చదవాలా. ఆధ్యాత్మికంగా బుక్స్ చదివితే చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతాం. మనం చెప్పాలా, మనం తల్లిదండ్రులను కూడా మన బాధ్యత చెప్పడం, మన బాధ్యత. బుక్స్ చదవడం అనేది చాలా మంచిదమ్మా, నువ్వు అబ్బా అని చెప్పి వాళ్ళకు చెప్తా ఉంటే వాళ్ళకు బుక్స్ తో పాటుగా అందరి యొక్క స్టోరీస్ చదవాలి. యోగుల స్టోరీ, భగవద్గీత, బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణం కూడా చదివితే జీవితం అర్థమవుతుంది. వండర్ఫుల్. సో చివరిగా మీరు మన యువతకి మీరేం సందేశం ఇస్తారు? చివరిగా ఒకటే సార్, ఎవరైనా సరే మీ ఫోన్లు, నాకైతే ఇప్పుడు మీరు గమనించింది అదే వేరే ఏం లేదు. ఇప్పటికైతే కంపల్సరీ ఫోన్లు తక్కువ వాడాలి. యువత, ఇంటర్మీడియట్ యువత కానీ ఇంజనీరింగ్ యువత కానీ తక్కువ ఫోన్ వాడండి. మీ గోల్ ఏందో పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ కావాలంటే ఏం చేయాలా, మంచి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయాలా, మంచి బుక్స్ చదువుకునాలా, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలా, ధ్యానమే అనుకోండి, సజ్జన సంగత్యం అనుకోండి, ఇవన్నీ చేసుకుంటూ చెడు ఫ్రెండ్స్ని టాటా బాయ్ బాయ్ చెప్పేసేయాలి. అది టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్కి చెప్పేసేయాలి. చెడు ఫ్రెండ్స్కు, మంచి ఫ్రెండ్స్కు వెల్కమ్ చెప్పాలి.
వావ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ గంగారాం గారు, అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఇదండి ఈనాటి ధ్యాన యువలోని రైట్ హ్యాబిట్స్. తను చిన్ననాటి నుండే పరిస్థితులు అనుకూలించక తను పని చేసినప్పటికీ చదువును ఆపలేదు. చదువుతూ పని చేస్తూనే తనకు ఒక మార్గం ఓపెన్ అయింది. సీడ్స్ బిజినెస్ చేయాలి, ఒక మంచి గైడ్ దొరికారు, ఒక మంచి మిత్రుడు పార్ట్నర్గా దొరికారు. అంటే నేటి యువతకు ఏమిటి ఇందులో మెసేజ్ అంటే, మీరేం అనుకున్నారో అది చేయాలి. మనం ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, లేదు ఒక చిన్న జాబ్ చేయండి. నాకు చిన్నప్పుడు చెప్పారు, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ కావాలి అంటే స్కూల్లో టీచింగ్ చేయమనేవారు. స్టార్ట్ చేశాను నేను. సో 90s 94లో ట్రైనింగ్ స్టార్ట్ చేశాం, వారు 94లో బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకంటే అప్పుడు సెల్స్ లేవు కాబట్టి అలా చేశారు కాదండి, మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఉన్నతంగా ఎదిగే వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అప్పటికన్నా కూడా. కాబట్టి నేటి యువత ఇందులో తీసుకోవాల్సింది ఏమిటి అంటే, మంచి అలవాట్లను పెంపొందించుకోండి. చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్కి బాయ్ బాయ్, మంచి అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్కి వెల్కమ్. ఎంత అద్భుతమైన పాయింట్. సో మరి డబ్బు ఉంది కదా అని వాళ్ళ పిల్లల్ని అలాగే కాకుండా నార్మల్ స్కూల్స్లో చదివిపించి, నార్మల్ కాలేజీలో చదివిపించి, వారు కోరుకున్న చదువుని చదివిపిస్తూ కూడా డబ్బు విలువ తెలిసేలాగా చేశారు వారు. ఇంకా ఏం చెప్తున్నారు, ధ్యాన సాధన. మరి అంత వ్యాపారవేత్త, ఎంతో డబ్బు సంపాదించారు, పేరు సంపాదించారు. ధ్యాన సాధనతో, ఆధ్యాత్మిక సాధనతో మరింత ఉత్తేజితమై ఎంతోమంది యువతలను, మేము ఇంతే ఉంటాం, మాకు ఇంతకన్నా లేదు అని ఆర్మూర్లో కేవలం ఆ టమాటాలు లేదా ఆ వ్యవసాయం చేసే కుటుంబాలను కూడా ఆ విద్యార్థులకు ధ్యానం నేర్పిస్తే వారు స్ఫూర్తి పొంది ఒక 25 మంది వేరే దేశాల్లో సెటిల్ అయితే ఎంత అద్భుతం. కాబట్టి మిత్రులారా, యువతకు, విద్యార్థులకు ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటి అంటే, మీరు ఏదనుకుంటే అది సాధ్యమే. దానికి మంచి అలవాట్లు పెంపొందించుకోండి. వారిచ్చే అద్భుతమైన సజెషన్ ఏంటంటే, ఫోన్స్ తక్కువ వాడండి. వారు ఒక ఉదాహరణ చెప్పారు. 8వ తరగతి అబ్బాయికి 5,000 మంది ఫ్రెండ్స్ ఫేస్బుక్లో, 3,000 మంది ఫాలోవర్స్. ఇక స్టడీ ఓకే, మీకు ఉండనియండి ఫ్రెండ్స్, వాళ్ళ నుండి ఏం నేర్చుకోగలరా, మంచి వాళ్ళు ఉంటే తీసుకోండి, కానీ అది మీ గోల్కి అడ్డంకి అవ్వకుండా చూసుకోండి అనే అద్భుతమైన విషయం అందించారు గంగారాం గారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకొని ఈ వీడియోని చూడండి, కామెంట్ చేయండి. మీకున్న మంచి అలవాట్లను ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఉన్నతంగా ఎదగడానికి మీరు ఎలాంటి అలవాట్లను పెంపొందించుకుంటున్నారు, మీ అలవాట్లను కామెంట్ బాక్స్లో పెడితే చూసే వాళ్ళకి అరే ఇలాంటి మంచి అలవాటు తీర్చిదిద్దుతుందా అని ఆ కామెంట్ బాక్స్ ద్వారా మిగతా వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ అలవాట్లను అందులో షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.